స్థానిక సంస్థల ఎన్నికలాగి సందులలో లొల్లులైన పంచాయతీ ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో అని పంచాదులైన హైడ్రా అధికారులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అసలు హైడ్రా పుట్టిందే ఈ పని కోసం అన్నట్లు ఏడ దొంగ బిల్డింగ్లు అవుపడితే వాటిని లేపేస్తుర్రు అన్నట్లు బంజారా హిల్స్ కూల్చివేతలు గట్టినే అయినాయట. పాండ్ర చూద్దాం. హైడ్రా అధికారులు మళ్ళా బుల్డోజర్లకు పనిచెప్పిర్రు. షేక్పేట్ మండలం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10ల కబ్జా రాయుళ్ల షెర నుంచి 5 ఎకరాల భూమిని కాపాడిర్రు. లెక్కకైతే సర్వే నంబర్ 403ల సర్కార్ భూమి ఉందట. కానీ ఆ కబ్జా పెట్టినోడు మంచి తెలివిమంతుడే ఉన్నాడు. ఫేక్ కాయిదాలు ఉట్టించి సర్వే నంబర్ కింద బై 52 మార్చి నా భూమి అని ఆయన పేరు మీదకి ఎక్కించుకుంటుండట. అంతేకాదు ఈ భూమి నాది, ఇటు దిక్కు ఎవ్వరు చూసినా కథ వేరేగుంటదని బౌన్సర్లను కాపలా పెట్టిండట. మరి గింత చేసిండంటే ఆ భూమి విలువ ఎంతనో ఎరికేనా? అచ్చరాల 750 కోట్లు. పెద్ద ముచ్చట ఏందంటే ఈ 5 ఎకరాల భూమి కంచి 1.5 ఎకరం వాటర్ బోర్డుకు ఇచ్చిందట సర్కారు. కానీ ఆ కబ్జా పెట్టిన పనిమంతుడు ఈ భూమి నాది అని ఉల్టా సర్కార్ మీదకే కోర్టుకు పోయిండట. అట్లా కోర్టులో పడ్డ ఈ భూమి పంచాదిలా ఆఖరికి తీర్పు సర్కార్కు అనుకూలంగా రానే వచ్చిందట. దీంతోని ఇప్పుడు చెప్పాయా ఈ భూమి ఎవల్ది అని అనుకుంటా రేకులు బీకులు గుడిసెలు గిడిసెలు అన్ని పీకి వారేసిర్రు. పారిగోడ లెక్క పెట్టిన ఫెన్సింగ్, భూమి నాదని పెట్టిన బోర్డు, ఏడి కాడ చెక్కలు చేసిర్రు. అటెంక ఇది సర్కార్ భూమి అని ఓ బోర్డు పెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసిర్రు హైడ్రా అధికారులు. ఇట్లా ఇదొక్కటే కాదు, గాజుల రామారం, మేడ్చల్ ఇంకా తట్టి అన్నారం దిక్కు కూడా కూల్చివేతలు గట్టిగానే అయినాయి. ఈ 3 జాగాలల్లో పనిమంతులు పార్క్ జాగాలనే చెరవట్టిర్రాట. అట్లా అక్కడి జనాల ముచ్చట హైడ్రాకు ఎరకజేయంగానే జేసీబీలు అందుకొని పోయిర్రు, కూల్చి పడేసి సాఫ్ సీఫ్ చేసిర్రు. మొత్తానికి సర్కార్ భూములను పోతం పెడితే ఎంత టోడైనా ఊకునేదే లేదన్నట్లు చేస్తుంది హైడ్రా.